கோயில் ஐயா 108 திவ்யதேச பெருமாள்ல 63வது பெருமாள் பூமி பரிகார ஸ்தலம் இடம் நிலம் பிரச்சனைகளுக்கு தீர்வு சொல்லலாம். லேண்ட் ப்ராப்ளம் சால்வ் டெம்பிள். மகாவிஷ்ணு மனித ரூபமா மண்ணில் படுத்திருக்கிற உலகத்திலே ஒரு இடம் இது ஒன்று தான். 108 திவ்யதேச பெருமாள்ல 8 மூர்த்தி சயனமூர்த்தி. ஆமாம், 7 மூர்த்தி ஆதிசேஷன் மேலே. ஆதிசேஷன் கிடையாது, நாபில பிரம்மா கிடையாது, கையில் சங்கு சக்கரம் கிடையாது. இதான் இல்லாமல் மனித ரூபமாக மண்ணில் படுத்திருக்கிற உலகத்திலே ஒரு இடம் இந்த கோயில் மட்டும்தான். எந்த ஊர்? ఇది మామల్లపురం. మామల్లపురం. ఓకే. మీకు మామల్లపురం వచ్చే ఉండి ఇక్కడే భూసేన విష్ణు స్థలశయన పెరుమాళ్ళు అంటారండి ఈ దేవాలయంలో. ఈ దేవాలయంలో ఎవరికైనా డాక్యుమెంట్ తాలూకా ఏమైనా క్రిటికల్గా ఉంటే అంటే లిటిగేషన్స్ ఉంటే ఇక్కడ దేవాలయంలో పెడితే ఇక్కడ స్వామివారికి పాదాల దగ్గర ఈ డాక్యుమెంట్ పెడితే వాళ్ళ యొక్క క్రిటికల్ ప్రాబ్లమ్స్ అనేవి తీరిపోయి లిటిగేషన్స్ లేకుండా ఉంటుంది. ఇది మామల్లపురంలో ఉందండి. నేను కూడా రామారావు గారు, గురుస్వామి గారు మేము వచ్చేవండి. శ్రీని స్వామి గారు వచ్చేవండి. ఈరోజు ఇక్కడ ఈ దేవాలయంలో రామారావు గారు వారి యొక్క డాక్యుమెంట్ పెట్టి పూజ చేయించేవండి. తిరిగి మళ్ళీ వేరే చోటకి వెళ్తున్నాం. ఇది మామల్లపురంలో స్థలశయన పెరుమాళ్ దేవాలయం. భూమి శంకు చక్రం இல்ல, நீலமங்கை. நீலம் ஸ்தலம் அப்படினாலும் பூமி தான், நிலம் அப்படினாலும் பூமி தான். அதான் நீலமங்கை மகாலட்சுமியுடைய பேர் தான் அது. ఓకే. ఇంకా పేరేనమ్మా? என் பேர் மலர். మలర్. ఓకే, చెప్పు. ఓకే, ఇది ఇక్కడ ప్రత్యేకం అండి. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి దేవాలయం లేదు. ఈ స్వామివారి శంకు చక్రం ఉండవు. పాము కూడా, నాభిలో కూడా బ్రహ్మ కూడా లేదు. பாதத்துல புண்டரீக மகர்ஷி ఉన్నారు. புண்டரீகம் தூய தமிழ் పేరు வந்து పుండరీకంనా లోటస్ తామర. ఇక్కడ పుండరీకం అంటే తమిళంలో చెప్పేది తామర పుష్పం. అది ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత అండి. అంచేత మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మీకు ఏమైనా భూమి తాలూకా లిటిగేషన్స్ అంటే ఇబ్బంది ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి పూజ చేస్తే ఇక్కడ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసి వెళ్ళని చెప్పారు గతంలో వచ్చినప్పుడు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ వీరి ద్వారా ఈ విషయం చేసి మీ అని తెలియజేస్తాను. స్వామి శరణం చెప్ప.